సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్‌లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఎకనామిక్స్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ స్క్రీనర్ అనేది షేర్ చేశాం. బట్ ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే మనకి ట్రేడింగ్ వ్యూలో గూడా మనకు స్క్రీనర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఓన్లీ వాల్యూమ్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం దీంట్లో సెట్టింగ్స్ అనేవున్నాయి. వాల్యూమ్ డిజేబుల్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ డిజేబుల్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో ఒకసారి చూడండి, ఇక్కడ వాల్యూమ్స్ అయితే క్లిక్ చేస్తే మిలియన్స్‌లో చూపించడం జరిగింది. డైరెక్ట్‌గా ఏంటంటే మనం సార్ట్ ఔట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే నేను డిఫరెంట్ వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మల్టీ బ్యాగర్ అని, ఫీచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ 195 కంపెనీస్. ఓకే. ఇవన్నీ గూడా ఏంటంటే మీకు కావాలంటే వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, పెన్నీ స్టాక్స్ అవన్నీ గూడా. సో నిఫ్టీ 500 అని ప్రస్తుతం మనం చూస్తే ఫ్రెండ్స్, వాల్యూమ్స్ సార్ట్ ఔట్ చేసినప్పుడు టాప్‌లో జొమాటో కనిపిస్తుంది. దాని తర్వాత 2 స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకొని, దాని తర్వాత మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అనేది చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఇక్కడ జొమాటో వెరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ వీక్లీ టైమ్ ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినప్పుడు. ఆఫ్‌కోర్స్ వీక్లీ డైలీ ఒకటే ఉంటదనుకోండి. బిగ్గర్ పిక్చర్ చూస్తే ఈ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది. అంటే 50 దగ్గరకొచ్చినప్పుడు ఇది 50 రూపీసు సపోర్ట్ లెవెలు. అక్కడికొచ్చినప్పుడు మంచి రిజెక్షన్ జరిగింది. యాక్చువల్‌గా దీనిపైన ఏంటంటే మనకి లాంగ్ అనేది ట్రిగ్గర్ అయ్యిద్ది. ఓ లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఓకే. దాని తర్వాత మనం చూస్తే మళ్ళీ ప్రీవియస్‌గా ఆ లో తర్వాత ఇంకో అనదర్ లో అనేది క్రియేట్ చేయడం జరిగింది. అరౌండ్ 40. ఇదొచ్చేసరికి 50 అంటే 10 పాయింట్స్ డిఫరెన్స్‌లో అనదర్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే మనకి జనరల్‌గా ఈ క్యాండిల్ పైన మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అండ్ విల్ కీప్ ద స్టాప్ లాస్ ఓవర్ హియర్. బట్ ఆల్ టుగెదర్ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూమ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇదొచ్చేసరికి ఎగ్జాషన్ వాల్యూమ్ లాగా అనిపిస్తుంది. 25థ్ జూలై వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. ఆఫ్‌కోర్స్ డైలీలో గూడా హ్యూజ్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే బోటంలో మాత్రం బయింగ్ అయితే చేశారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేసినాయి ఫ్రెండ్స్. దేర్ ఈస్ నో డౌట్. ఆ డేటా కూడా మన దగ్గర ఉంది. ఎనీహౌ, ఇక్కడేంటంటే టెక్నికల్ అనాలిసిస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. ఆ ట్రెండ్ లైన్ అనేది మల్టిపుల్ హైస్ అనేది కనెక్ట్ చేసుకుంటూ పోతే ఈ లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌గా మనకి అరౌండ్ 60 దగ్గర ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఈ యొక్క వీక్లీ క్యాండిల్ లోను కూడా బ్రేక్ చేయలేదు. అంటే దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 వీక్‌లు ఫ్రెండ్స్ ఇక్కడ టైమ్ అనేది స్పెండ్ చేసింది. అట్‌లీస్ట్ ప్రీవియస్‌గా ఒక బిగ్ క్యాండిల్ లో అనేది టచ్ చేయలేదు. అంటే నౌ ఏంటంటే మార్కెట్ ఎక్స్‌పాండ్ అవుతుంది అప్ సైడ్. సో రానున్న రోజుల్లో వెరీ బిగ్ క్యాండిల్స్ అనేది రావచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. సో ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మనం రాంగ్ అయితే దిస్ ఈస్ ద పాయింట్ ఏంటంటే మనం అట్‌లీస్ట్ ఓ 10, 15 పాయింట్స్ అనేది ఎస్ఎల్ అనేది పెట్టుకోవచ్చు. బిగ్గర్ పిక్చర్‌లో నేనైతే వెరీ ఫ్యూ క్వాంటిటీ అనేది హోల్డ్ చేస్తున్నాను. అగైన్ ఐ డోంట్ వాంట్ టు కీప్ ద స్టాప్ లాస్. దట్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్. ఓకే. అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్ ఫ్రెండ్స్. దయచేసి ఏంటంటే జస్ట్ మనం అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం. ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడొచ్చేసరికి లో క్రియేట్ చేసింది. అనదర్ లో అనేది క్రియేట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు లాస్ మేకింగ్ బిజినెస్‌లో ఉన్నారు. బట్ లాసెస్ అనేవి నారో అయినాయి. లాస్ట్ క్వార్టర్‌లో చూస్తే ఫ్రెండ్స్, లాసెస్ అనేవి చాలా వాటికి తగ్గుతూ వచ్చినాయన్నమాట. సో ప్రాబబిలీ ఒకసారి ప్రాఫిట్ గాని ఇచ్చిందంటే ఇది 1,00,00,000,00,000 మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ కాబట్టి మేబీ స్పైక్ అవ్వచ్చు. చూద్దాం ఎలా జరుగుతో. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ అయితే జొమాటో అనేది మనకి బుల్లిష్‌గా కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, ఆర్‌బీఎల్ బ్యాంక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బ్యాంకింగ్ సెక్టారు కొద్దిగా పర్వాలేదనిపించింది. ఎందుకంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఒకసారి వీక్లీకెళ్దాం ఫ్రెండ్స్. వీక్లీ. యాహ్! సేమ్ మనకి ఇది ఎగ్జాస్ట్ వాల్యూమ్, హ్యూజ్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి ఈ లెవెల్స్ దగ్గర. బట్ ఏదైతే సెల్లింగ్ జరిగిందో మొత్తాన్ని గూడా అబ్జార్బ్ జేసుకోవడం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఒక రిజెక్షన్ జరిగిందిక్కడ. దాని తర్వాత ఎలా వచ్చిందంటే ఫస్ట్ బయర్స్ వచ్చారు. బయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ జరిగింది. దాని తర్వాత హై అనేది బ్రేక్‌ఔట్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ లాంగ్ కన్సాలిడేషన్, బట్ హ్యూజ్ బయింగ్ ఈ క్యాండిల్‌లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మళ్ళీ ఫర్దర్‌గా మనకి ర్యాలీ అనేది ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. సో యాస్ ఆఫ్ నౌ ఏంటంటే షార్ట్ టర్మ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే అట్‌లీస్ట్ ఈ స్టాకు
ఈ లెవెల్ దాకా వెళ్తది అని చెప్పేసి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఫ్రెండ్స్. స్టిల్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. దేర్ ఈస్ నో డౌట్. బట్ ఏ హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి ఆల్రెడీ ఈ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఈ లెవెల్స్ దగ్గర ఏదైతే వాల్యూమ్ సెల్లింగ్ జరిగిందో అది అబ్జార్ప్షన్ జరిగింది. బట్ ఇక్కడేంటంటే కంటిన్యూయేషన్ అయితే జరిగింది. హ్యూజ్ వాల్యూమ్. బట్ ఈ వాల్యూమ్ కొంత బయింగ్ సపోర్ట్ చేస్తుంది. చూద్దాం. మేబీ అట్‌లీస్ట్ ఈ లెవెల్‌నన్నా టచ్ చేస్తదని చెప్పేసి నాకు ఆర్‌బీఎల్ బ్యాంక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. బిగ్గర్ పిక్చర్‌లో. సో, ఒకవేళ మనం పొజిషన్స్ యాడ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్ గాని బ్రేక్‌ఔట్ జరిగిందంటే మనకి కన్సాలిడేషన్ తీసుకొని ఓకే. ఒక్కొక్కసారి రీటెస్ట్‌కొస్తది. అక్కడి నుంచి కూడా ఎక్స్‌పాండ్ అవుతది. బట్ దిస్ ట్రెండ్ లైన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాకేంటంటే ఈ లో అనేది బ్రేక్ చేయట్లేదు గదా! అనే ఒక ఇదనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని గూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ముందుగా ఫ్రెండ్స్ మనం దట్ ఈస్ ఆల్ అబౌట్ 2 స్టాక్స్. ఇకపోతే ఈరోజు ఇండిసెస్ పెర్ఫార్మన్స్ ఎఫ్ఎంసీజీ వీక్‌గా ఉంది. సో, మనం టెలిగ్రామ్‌లో హిందుస్థాన్ యూనిలీవర్ షార్ట్ అనేది అనుకున్నాం. ఈరోజు గూడా అప్డేట్ చేశాను. దట్ ఈస్ బ్యూటిఫుల్లీ కిందకెళ్ళింది. బట్ మనం అట్ ద సేమ్ టైమ్ టాటా మోటార్స్ బేరిష్ అనుకున్నాం గానీ, టాటా మోటార్స్ ఏమైందంటే మనకి ఒకసారి కిందకొచ్చింది. ఇదొక లెవెలు. మళ్ళీ ఇంకొకసారి వచ్చింది గానీ ఇక్కడి నుంచి వెళ్తున్నాం. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది ట్రెండ్ లైన్. బట్ బ్రేక్ డౌన్ జరిగిన దగ్గర నుంచే మళ్ళీ రివర్స్ తీసుకుంటుంది. చూద్దాం కపుల్ ఆఫ్ డేస్. యాక్చువల్‌గా మోటార్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ప్రాబబ్లీ టాటా మోటార్స్ విల్ బి ద రిస్కియస్ట్ బెస్ట్ అయ్యుండొచ్చు. చూద్దాం. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎఫ్ఎంసీజీ సెక్టారు వీక్‌గా కనిపిస్తుంది ఈ రోజుకి. ఫార్మా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది. దాని తర్వాత టాప్ గెయినర్స్‌లో మనకి మెటల్స్, మీడియా, రియాల్టీ, ఐటీ సెక్టర్. ఐటీ కూడా కొద్దిగా ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఏంటంటే ఇన్ఫోసిస్ ఐ థింక్ వీ క్యాన్ గో ఫర్ లాంగ్ అనిపిస్తుంది లాంగ్ టర్మ్‌లో. ఎవరైనా యావరేజ్ చేసుకోవాలనుకుంటే అగైన్ నాట్ ఎ రికమెండేషన్. నాకు అనిపిస్తుందండి కొద్దిగా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా రికవరీ కనిపిస్తుంది. మోరోవర్ ఏంటంటే నెక్స్ట్ వీక్‌లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాయి. సో, అగైన్ బీ కేర్‌ఫుల్. అవి గాన బ్యాడ్‌గా వస్తే మళ్ళీ డంప్ చేసే అవకాశం కూడా ఉంది. యాహ్! అండ్ ఏడిఆర్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే అండ్ సెల్లింగ్ ప్రెషర్‌లో కనిపిస్తున్నాయి. వేదాంత ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. యాత్ర అని ఒక 4, 5 కంపెనీలున్నాయి. ఏది మన స్టాక్స్ యూఎస్ ఆహ్, ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతున్నాయన్నమాట. దాంట్లో ఇన్ఫోసిస్, వేదాంత, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. బట్ ఆల్ టుగెదర్ కొంత ప్రెషర్‌లో అయితే కనిపిస్తున్నాయి. అగైన్ ఫ్రెండ్స్ విల్ గో ఫర్ నిఫ్టీ ఎలా ఉందని చూద్దాం ముందుగా. ఈరోజు సెకండ్ హాఫ్ అయితే షార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17,000 350 అండ్ 400 అనేది ఈ 2 కూడా మనకి ఎట్ ద మనీ ఆప్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్. నౌ ఆహ్, కాల్ సైడ్ చూస్తే సారీ ఎప్పటిదిది? ఇంత వాల్యూమ్ ఉండదే. మేబీ ఈరోజు ఎక్స్‌పైరీ ఈరోజు ఎక్స్‌పైరీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ తీసుకుందాం ఫ్రెండ్స్. అదే డౌటొచ్చింది. సో, 17,350, 7,400 ఈ 2 గూడా మనకి ఎట్ ద మనీ ఆప్షన్స్. చూస్తే ఫ్రెండ్స్ మనకి హైయెస్ట్‌గా ఓపెన్ ఇంట్రెస్టు 17,400 దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గది లేదు. 17,500 ఈ 2 నంబర్స్ గూడా మనకి బిగ్గర్ పిక్చర్‌లో రెసిస్టెన్స్ లెవెల్స్. దాని తర్వాత పుట్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. పుట్ సైడ్ మనకి పెద్దగా సపోర్ట్స్ అంటే 17,400, 17,300. సో, 17,300, 17,400 దగ్గర మనకి కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే ఫ్రెండ్స్ మనకి 17,400 దగ్గరైతే ఈరోజు 70,000 లాట్స్ అనేది సెల్ చేశారు. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ అనమాట. అండ్ ఇన్ ద మనీలో కూడా సెల్ చేశారు. 17,300 టు 24,000 లాట్స్. దాని తర్వాత 17,500 కూడా హెవీగా సెల్ చేశారు. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే మనం 17,400కి ఓటేయొచ్చు. వెరీ బిగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓవరాల్ అండ్ ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బట్టి. అంటే ఇది ఈరోజు డేటా ఫ్రెండ్. సో, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకిక్కడ 17,300 అండ్ 17,400. సో, ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ మనకి 17,300 అండ్ 17,400 ఒక స్ట్రాంగ్ బ్యారియర్ అనమాట ఈ రెండిటి మధ్య. సో, ఎవరు గివ్ అప్ ఇస్తారో అనేది చూద్దాం. ఈ రెండిటిని బట్టి మనకి స్టిల్ మార్కెట్ ఏంటంటే స్టిల్లు యాస్ ఆఫ్ నౌ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ అయితే బేరిష్ అనే దాంట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్.
అండ్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఫ్రైడే ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆప్షన్స్ బయర్స్, బీ కేర్‌ఫుల్. మార్కెట్టు ప్రీమియమ్స్ చాలా ఎక్కువుంటాయి ఫ్రైడే. సో, ఎక్కువ పర్సనల్‌గా నేను స్ట్రగుల్ అయింది ఫ్రైడే బై చేసినప్పుడు. అండ్ మండే ఆప్షన్స్ బై చేసినప్పుడు స్ట్రగుల్ అయ్యాను. యాక్చువల్‌గా చాలామంది అనుకుంటారు గానీ, ఎక్స్‌పైరీ రోజు అనుకుంటారు గానీ, యెస్, ఎక్స్‌పైరీ రోజు ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మనకి ఫ్రైడే అండ్ మండే ప్రీమియమ్స్ చాలా ఎక్కువగుంటాయి కాబట్టి సెల్లర్సు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్న లెవెలు ఇదనుకోండి, 17,500 అనుకుందాం. వాళ్ళు ఒక లెవెల్ అనుకున్నారు. ఈ లెవెల్ దాటి మార్కెట్ పైకెళ్తుందనుకోండి. స్టిల్ ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు, తొందరపడరు. మార్కెట్‌లో కుషన్ ఉంటదనమాట. ఓకే. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువుంటాయి. యాక్చువల్‌గా మనకి ఎక్స్‌పైరీ రోజు ఉండాల్సిన ప్రీమియమ్స్ అండ్ మండే, ఐ మీన్ ఫ్రైడే, దాని తర్వాత మండే ఉండే ప్రీమియమ్స్ ఇలా ఉంటాయి. ఒరిజినల్ ప్రీమియమ్స్ ఇలా ఉండాలి. బట్ మండే సారీ, ఫ్రైడే మండే ఈ విధంగా ఉంటాయన్నమాట. సో, చాలా ఎక్కువుంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా పొజిషన్స్‌ని కట్ చేయరు. చూస్తా ఉంటారు. మరీ అగ్రెసివ్‌గా వెళుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతారు. ఎనీహౌ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ థీటా డీకే అగైన్ మనకేంటంటే డెల్టా మూవ్ అనేది కావాలంటే మార్కెట్ స్ట్రాంగ్‌గా మూవ్ అయిందంటే 200, 300 పాయింట్స్, again of course we can make the money. That's not a big deal, but just I am sharing bit of my experience, friends. Okay, yeah, that's it for the day. Dhanyawadalu friends, good night.